దేవునికి స్తోత్రం అండి. దైవ సేవకులు బ్రదర్ షెఫిన్పాల్ గారికి, సిస్టర్ శైలపాల్ గారికి నా వందనములు. నా పేరు రాణి అండి. నేను వైజాగ్లోనే ఉంటాను. 2003 నుంచి మేము లైఫ్ చేంజింగ్ ప్రేయర్ సెంటర్కి వస్తున్నానండి. అప్పుడు నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాసి ఇచ్చానండి. ప్రేయర్ చేయించుకున్నాను. బ్రదర్ దగ్గర, సిస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేయించుకున్నాను. నేను సంతానం లేదు అండి అని చెప్పాను. అయితే అప్పటి నుంచి పాస్టర్ గారు పెడుతున్న ప్రతి ప్రార్థనలోని, సాటర్డే ఉపవాస ప్రార్థనలోని, సండే ప్రార్థనలోని, ఇంకా మీటింగ్స్లోని అన్నిట్లోని నేను పాల్గొనేదాన్ని. సంతానం లేని వారి నిమిత్తం ప్రేయర్ చేసినప్పుడు నేను ఏకీభవించేదాన్ని. అయితే సంవత్సరాలు ఎక్కువైపోతున్నది, సంతానం లేదు అనుకొని ఒక దిగులుగా ఉండేది. కానీ అప్పుడు అక్కగారి దగ్గరికి వచ్చి నేను నా బాధ చెప్పినప్పుడు సిస్టర్ గారు నాకు ఎంతో వాక్యాల ద్వారా నన్ను బలపరిచేవారు. నా దుఃఖం అంతా పోయేటప్పుడు. అదేవిధంగా నేను పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఉన్నాను. 16 నెలల నుండి నేను ఆ బాధతో బాధపడుతుండేదాన్ని. నాకు ఇంకేంటి పడతారు అని అందరూ అన్నారండి. చాలా వేదన చెందాను. చాలా అవమానాలు, నిందలు కూడా నేను పొందానండి. చాలా ఏడ్చేదాన్ని. అయినా పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు నన్ను బలపరిచేయి. బిడ్డని మీకున్నట్టు విశ్వాసంతో ఎత్తుకొని జోలపాట పాడండి అన్నప్పుడు కూడా నేను చాలాసార్లు పాడానండి. అయితే ఒకసారి మాత్రం లేచి నిలబడండి, సంతానం లేని వారి కోసం ప్రేయర్ చేస్తాను అన్నప్పుడు నేను నిలబడలేదండి. నా కోసం కాదులే, నేను చాలాసార్లు నిలబడ్డాను. ఇంక నాకు కాదు, లేని వాళ్ళ కోసమే పాస్టర్ గారు నిలబడమన్నారు. నాకు ఇంక పుట్టరు, ఎందుకంటే నాకు 6 నెలల నుంచి పీరియడ్స్ ఆగిపోయి ఇంక నాకు సంతానం కలగదు అని అనుకున్నాను నేనే. డాక్టర్స్ కూడా ఇంక మీకు పుట్టరండి పిల్లలు అని చెప్పేశారు. అయితే ఆ రోజు పాస్టర్ గారు లేచి నిలబడమనగానే నేను నిలబడలేదండి. నాకు కాదులే అనుకున్నాను. అయితే పాస్టర్ గారు వెంటనే ఏం చెప్పారు, నాకు ఇంక పుట్టరు అనుకున్నాను కదా నేను. వెంటనే పాస్టర్ గారు గద్దించారు. ఏమనంటే, మృతతుల్యమైపోయిన సారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవడా, లేచి నిలబడి సహోదరి అన్నారు. ఇంకంతే నా గుండెల్లో అదోలా అయిపోయిందండి. అప్పుడేమో లేచి నిలబడిన తర్వాత అప్పుడు కూడా ప్రేయర్ చేసి పాట పాడించారు అందరి చేత. నేను కూడా పాడానండి. తర్వాత ఈ అమేజింగ్ నైట్స్లో దేవుడు నా జీవితంలో అద్భుత కార్యం జరిగించారు. పాస్టర్ గారు కూడా ఆన్లైన్ ప్రేయర్స్లో 3 days ప్రతి నెల ఫాస్టింగ్ ప్రేయర్లో నేను పాల్గొంటున్నాను. అప్పుడు కూడా సంతానం లేని వారి కొరకు ప్రేయర్ చేసినప్పుడు నేను కూడా ఎక్కిపించి ప్రార్థించానండి. దేవుడు అద్భుత రీతిగా నా గర్భాన్ని తెరిచారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక.